శ్రీకాళహస్తి పట్టణంలోని హోమియోపతి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లావణ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు హోమియో వైద్యంపై అవగాహన పెంచుకొని హోమియో మందులు వాడడం ద్వారా చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చన్నారు. హోమియోపతి మందులు దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తాయని ఆమె తెలిపారు. వాతావరణ మార్పుల్లో వచ్చే స్వల్ప రోగాలకు సైతం హోమియోపతి మందులు వాడొచ్చని ఆమె తెలిపారు. పేరు సార్ అదేదో మన పిఎండి అడిగారు మనది ఇక్కడే సార్, స్టేట్ గవర్నమెంట్ సార్. సెంట్రల్ అనేది మీరు మీకు ఐడియా గట్టికచ్చల ప్రసాద్ అని అది సార్ సెంట్రల్. కరెంట్ లేదు సార్, అది వానబడి వైర్ అంతా పోయింది, కొంచెం కారుతుంది కదండి సార్, దానివల్ల. అదే ఎందుకంటే అది ఏదో వాతాపీత అని ఏదేదో ఉందంట సార్. నా పేరు డాక్టర్ ఎం లావణ్య. నేను గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ ఆఫీసర్గా కాళహస్తిలో ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సాధారణంగా హోమియోపతి అని అంటూనే నిదానంగా పనిచేస్తాయి, తొందరగా పనిచేయవు, కొంచెం టైం తీసుకుంటాయి, పనిచేస్తాయా లేదా అని అపోహ చాలా ఎక్కువ మంది ప్రజలలో ఉంది. కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన మందులు కానీ మనకు సప్లై చేసిన వాటిల్లో కూడా కరెక్ట్ మెడిసిన్, అంటే మనం తీసుకునే సిమ్టమ్స్ ని బట్టి కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే అవి తగు మోతాదులో, అంటే ఎవరెవరి మా హోమియోలో మెయిన్ ఏంటంటే డోసేజ్ అన్నమాట. అంటే చిన్నపిల్లలు ఒక రకమైన డోసేజ్, పెద్దవాళ్ళలో ఒక రకమైన డోసేజ్ ఉంటుంది. మనం కరెక్ట్ డోసేజ్ ని సెలెక్ట్ చేసుకొని డ్రగ్ ని ఇస్తే వెంటనే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లా చాలా మటుకు చాలా మంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఏంటంటే మా హోమియోపతిలో ఏంటంటే సింటమెటాలజీ అన్నమాట. అంటే సింటమ్స్ ను బేస్ చేసుకొని మేము ఒక వ్యాధిగ్రస్తుడు మా దగ్గరికి వస్తే ఆ వ్యాధి ఏంటి అనే దానికంటే ఆ వ్యాధి వల్ల అతనికి వచ్చే లక్షణాలు ఏమున్నాయో దాన్ని బట్టి మేము వాళ్ళకు మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. హోమియోపతిలో సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్కువగా పనిచేస్తాయి. అంటే లైక్ చర్మ వ్యాధులు కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ అని అనుకుంటారు. కానీ అక్యూట్ గా అంటే అప్పుడప్పుడు పనిచేసేవి, అంటే మా దాంట్లో కూడా కొన్ని పాలియేషన్స్ ఉంటాయి. అంటే ఎమర్జెన్సీగా కానీ ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి అయితే చూడం. కానీ కొన్ని అక్యూట్ గా, అంటే ఏదన్నా లైక్ ఇప్పుడు ఫీవర్ వచ్చింది, ఫీవర్ సింటమ్స్ కానీ అన్నిటికీ మా దాంట్లో మందులు అయితే ఉన్నాయి. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాళహస్తిలో ఏరియా హాస్పిటల్లోనే మన ఈ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల అనేది ఉందండి. దీంట్లో ఇప్పుడు వరకైతే ఎటువంటి మందుల కొరత లేదు. మందులు కూడా మనకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మేము సీజనల్ వ్యాధులలో కూడా చూడడం జరుగుతుంది. ఈ మామూలుగా ఈ మెనింజైటిస్ అటువంటి వాటికి కానీ, ఈ మధ్య సైన్ ఫ్లూ వాటికి కానీ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని చెప్పి మందులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ శ్వాసకోశ వ్యాధులకు ఆర్సనిక మాల్బు అనేది ఇవ్వడం జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ కి ముఖ్యంగా మా దగ్గర రస్టాక్స్, బ్రయోని అనేది కూడా ఎక్కువగా అందుబాటులో ఉందండి, అవి ఇస్తున్నాము. తర్వాత మెనింజైటిస్ ఇదే కాకుండా